అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగో యూట్యూబ్ ఛానల్. బేసిక్ ఇంతకు ముందు నేను ఒక రివ్యూలో చెప్పాను, భారత్ లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో డాన్స్ రాని హీరోలు యాక్టర్లుగా మిగిలిపోతారు. డాన్స్ వచ్చిన హీరోలు సినీ రాజ్యాన్ని పరిపాలిస్తారు. వాళ్ళే అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని, నితిన్, సుధీర్ బాబు, అఖిల్ అక్కినేని, వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. వీళ్ళ కోవకు చెందినోడు ఇంకొకడు వచ్చాడు. అదేనండి మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. ఆ చంద్రహాస్ గురించి రామ్నగర్ బన్నీ ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, ఈ రామ్నగర్ బన్నీ స్టోరీ కంప్లీట్ రిలేట్స్ టు కామెడీగా నాకు అనిపించింది. తర్వాత మన చంద్రహాస్ విషయానికి వస్తే, చంద్రహాస్ పెర్ఫార్మెన్స్ కానీ, డాన్స్లు కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఒకటేంటి ఇన్ని యాంగిల్స్, హైట్ కానీ, వెయిట్ కానీ, ఏది చూసినా కానీ ఈజ్ ద ఎక్స్ట్రీమిటీ క్వాలిటీస్ ఉన్నాయని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్ కన్నా కూడా చంద్రహాస్ గురించి నాకు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. బేసిక్ గా డాన్సర్లైన హీరో ఎప్పుడు కూడా కామెడీ క్యారెక్టర్ చేయకూడదు, వాళ్ళకి స్టార్డమ్ రాదు. డాన్సర్లైన హీరోలు ఎప్పుడు కూడా సీరియస్ క్యారెక్టర్స్ వైపు వెళ్తేనే స్టార్డమ్ మన చంద్రహాస్ గుమ్మ ముందు వెళ్తుంది. చంద్రహాస్ హీరోగా ఎంట్రీ అయ్యే ముందు ప్రభాకర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ RRR లో నాట్ 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 సాంగ్ తో ఒక అద్భుతమైన డాన్సర్ గా అతన్ని జనాల ముందు తీసుకొచ్చాడు. అందుకే ఇవాళ చంద్రహాస్ సినిమా అయినా, చంద్రహాస్ గురించి అయినా ఇంత బజ్ క్రియేట్ ఎందుకు అయిందంటే, అతనికి ఒక యాటిట్యూడ్ స్టార్, ఇంకో స్టార్ ఎందుకు క్రియేట్ అయిందంటే, ఎందుకు బాగా ఫేమస్ అయ్యంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ 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 సాంగ్ తో అతని ఎంట్రీయే కారణం చెప్పి నేను గట్టిగా చెప్తాను. తండ్రి అయిన ప్రభాకర్ గారు చంద్రహాస్ చేత రామ్నగర్ బన్నీలో లాగా కామెడీ క్యారెక్టర్లు కాకుండా ఇంకా ముందు చేసే సినిమాలన్నీ కూడా సీరియస్ క్యారెక్టర్లు కానీ చేయించగలిగితే, ఐ థింక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ ఇన్ ఇండియన్ హీరోస్ అని. ఇదంతా నేను ఇంత బలంగా ఎందుకు చెప్తానంటే, ఏ పదం అంటే హీరోలకి చలి, జ్వరం, వణుకు, భయం పుట్టుకొస్తుందో అదే డాన్స్. అటువంటి డాన్స్ ని చంద్రహాస్ అవ్వలేలుగా ఈజీగా చేయగలిగిన సత్తా క్యాపబిలిటీ చంద్రహాస్ ఉంటుంది. అందుకే చంద్రహాస్ చేత రెగ్యులర్ గా అందరు హీరోలు 1 గంట, 2 గంటలు, 3 గంటలు జిమ్లో ఎరగదీసేస్తారు, కానీ వాటి వల్ల శూన్యం, జీరో, ఓన్లీ జస్ట్ ఫిట్నెస్ తప్పితే. అటువంటి చంద్రహాస్ చేత జిమ్కి పంపించకుండా ఆ టైమింగ్ అంతగాని డాన్స్లు, ఫైట్స్ ప్రాక్టీస్ చేసి ప్రాపర్ యాక్షన్ సబ్జెక్టులు కానీ సెలెక్ట్ చేసుకొని అతన్ని వదలగలిగితే, అతనికి ఉన్న హైట్ కి, అతనికి ఉన్న పెర్ఫార్మెన్స్ కి డెఫినెట్ గా స్టార్ అవుతాడంటే ఎటువంటి సందేహం లేదని నేను బలంగా చెప్తాను. ప్రభాకర్ గారు చంద్రహాస్ మీద తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, సినిమా కథలకు, డైరెక్షన్ కు, హిట్స్ కి, ఫ్లాప్స్ కి ఎటువంటి సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ లో ఎక్స్ట్రీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలు. జస్ట్ అలా చేసుకుంటూ వెళ్తే చాలు. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా అతనికి స్టార్డమ్ తగ్గదు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు ఎంటీ చెక్కులతో ప్రభాకర్ గారు గుమ్మ ముందు వాళ్ళ ప్రతి చూడండి. ఇది నాది హామీ. ఎగ్జాంపుల్ మన నితిన్, రామ్ పోతినేని ఎన్ని అట్రా ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రతి సినిమాలో సాంగ్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసేవాళ్ళు. అందుకే చిన్న హిట్ వచ్చినా కానీ పెద్ద సక్సెస్ అయిపోయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇంకా స్టార్లుగా వెళ్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, ప్రభాకర్ కడుపున ఒక వజ్రం పుట్టింది. చంద్రహాస్ కి సరైన కథ, సరైన డైరెక్టర్ పడ్డాడంటే ఇక ఆ ప్రపంచాన్ని ఆపడం కష్టం. సౌత్ ఇండియాలో ఉన్న టాప్ 10 హీరోస్ లో చంద్రహాస్ కూడా ఒక్కడవగలడు. కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ డాన్స్ 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 డాన్స్. ఒక్కసారి కావాలంటే RRR లో నాట్ 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 ఒక్కసారి చూడండి. డాన్స్ అంత కష్టమైందని నాకు తెలుసు. అలాంటి కష్టమైందని అతను ఈజీగా చేసేయగలడు. అందుకే చెప్తాను, వన్ ఆఫ్ ద టాప్ స్టార్ లో ఒకడవుతాడని ఖచ్చితంగా చెప్తాను నేను.